అబ్బబ్బబ్బబ్బా! మా బాతులు చేసిన అల్లరికైతే ఎంత మురికిగా ఉందో, కాలువ వాసన వస్తున్నాయి నీళ్ళు మొత్తము. మొన్ననే క్లీన్ చేసాము, 2 డేస్ కూడా అయితలేదు అంతే. మళ్ళీ ఇంకేంటంటే పైన చింత చెట్టు ఉండేసరికి ఆకులు మొత్తం ఇగో ఇలా మగ్గులో తీస్తున్నాడు చూసినావా, అవి మొత్తం కుళ్ళిపోతున్నాయి అన్నట్టు. అందుకే క్లీన్ చేసేస్తున్నాము. రేపైతే ఫుల్ వీడియో పెడతాను అనుకుంటున్నాను. మీకు ఒక జోక్ చెప్పాలా, నిన్న మా ఆయన వెమ్లవాడ వెళ్ళాడు అన్నాను కదా, ఇంకా మా ఆయన అయితే వచ్చిన తర్వాత అంటానుగా, నేను ఒక అమ్మాయి ఫ్లాట్ అయిపోయింది, నాకు దిమ్మ తిరిగింది, ఆమెకు మంచి డోస్ ఇచ్చినా అని అన్నాడు. నువ్వు పిచ్చి పిచ్చి కథలు చేయకు, నా దగ్గర దెబ్బలు తినకానంటే అప్పుడు చెప్పాడు. అక్కడికి వెళ్ళాక అందరూ 2 రూమ్లు తీసుకున్నారనగా, వీళ్ళు ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నారంట. వాళ్ళు మా పెద్దమ్మలను మా ఆయన కలిసి ఇద్దరు షాప్కి వెళ్తే, షాప్కి వెళ్ళిన దగ్గర 3వ ఫ్లోర్ లో ఒక ఆమె కిరాయికి ఉందంట. అంటే అక్కడనే ఇంచుమించు నా ఏజ్ మా ఆయన ఏజ్ ఉంటదంట. పై నుంచి కింది వరకు మా ఆయన పిలిచి, అంకుల్ కింద పెరుగు దొరుకుతుందా అని గట్టిగా అరిసిందంట. మా ఆయన ఊకుంటాడా, ఆంటీ ఉంది ఆంటీ రండి అనుకుంటా మా ఆయన అన్నాడంట. ఆమె దెబ్బకి కిందికి వచ్చేసిందంట. ఉన్నదా పెరుగు అంటే, ఉన్నదా ఆంటీ ఉన్నదని 3-4 సార్లు అన్నాడంట. ఇదంతా మా ఆయన మా పెద్దమ్మలు చెప్తాంటే మేము అందరం ఫుల్ నవ్వుకున్నాం నిన్న. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. బాయ్.